యోహాను గారు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడు, ప్రభు యొక్క శిష్యుడు. మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకున్నట్టకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు నీ ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ కొందనాలైనా భూమి మీదకి శరీర రూపంలో వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి కొంతమందిని శిష్యులుగా చేర్చుకొని రక్తంతో ప్రభా సంఘాన్ని స్థాపించి ఆ శిష్యుల మరణాల ద్వారా, వార్త ద్వారా రోజు ప్రపంచ నలుమూలకి ప్రభా నీకు వచ్చిన వార్తను, స్వార్థను తీసుకొచ్చారు. అంతేగాక అప్పుడు రాయబడిన అనేక విషయాల్ని గ్రంథ రూపంలోకి చేర్చి రాబోయే విశ్వాసులకి, సంఘాలకి అవసరపడే విధంగా ముద్రించినారు ప్రభా. రోజు గ్రంథ వాక్యాలను మీరు మాకు ఇచ్చినందుకు ఈ మాటలు 2000 సంవత్సరాలప్పుడు నీ శిష్యుడైన యోహాను గారు ప్రభా మీ ఆత్మ ద్వారా ఆ రోజు సంఘానికి తెలియజేసిన మాటలు ప్రభా, ఈరోజు అదే మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో మాకు కావాల్సిన విషయాలు, మేము మీ గురించి అర్థం చేసుకోవాల్సిన విషయాలు, నిన్ను నమ్మిన బిడ్డలుగా, ఈ రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన విశ్వాసులుగా, క్రీస్తు కొరకు ఎదురు చూసే నిరీక్షణ కలిగిన వారిలో ఉన్న మేము ప్రభా ఏవైతే మరి అభిప్రాయాలను కలిగి ఉండాలో, మా హృదయంలో కలిగి ఉండాల్సిన విషయాల్ని యోహాను గారు కూడా తనకు వచ్చినట్టు అనేక విషయాలు రాస్తూ వచ్చారు. ఇందులో మేము ఈ సమయంలో కొన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవి మాకు ఉపయోగపడినట్టుగా సహాయం చేయండి. ఆ రోజు సంఘానికి ఉపయోగపడ్డాయి. ఈ 2000 సంవత్సరాల్లో ఎంతో మందిని అవి నిలబెట్టాయి, మార్చాయి, కట్టాయి ప్రభా. అదే మాటలు ఈరోజు మాకు కూడా దయచేయమని కోరుతూ అవసరమైన రీతిలో మా జీవితాలకు ఉపయోగపడే విధంగా ఈ మాటలు మాకు అందించు. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటలు యోహాను గారు రాశారు. అప్పుడు ఒకవేళ వాళ్ళకు ప్రసంగాలు చేసే టైం లేక, లేదా ప్రసంగాలు చేసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో గ్రంథ రూపంలో, పత్రికల రూపంలో కూడా వాళ్ళు రాసిన మాటలు మనం మాట్లాడుకుంటే ఇంతగా దేవుని విషయాలు రావు. మన కాన్వర్జేషన్ ఇలా ఉండదు. లెటర్లు రాసిన, పత్రికలు రాసిన, ఫోన్లో మాట్లాడిన, విశ్వాసతో సేవకులతో మాట్లాడినా కూడా మనకంత ఆత్మ నడిపింపు, ఇంత శక్తి రాదు. భక్తులు ఆ రోజు శిష్యులు మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు రాసిన పత్రికల్లో వ్యర్థమైన విషయాలు కానీ, అనవసరమైన విషయాలు కానీ, మరి జోకులు కానీ, కుళ్ళు జోకులు కానీ, విషయాలు కానీ వేరే విధంగా మాట్లాడితే ఏముండవు. ఒక విషయం మాట్లాడితే ఒక అధ్యాయం 10 నిమిషాల్లో అయిపోయినా కూడా క్లారిటీగా ఎన్నో విషయాలు అధ్యాయంలో చెప్పేసి వెళ్ళిపోతారు. ఈరోజు మనకంతటి ఆత్మ ఉండదు. అంతగా మనం మాట్లాడితే మన మాటల్లో వచ్చే మాటలు వ్యర్థమైన మాటలు ఎన్నో. అసలైన పాయింట్ మనకు రాదు, పాయింట్ చెప్పరు, పాయింట్ గ్రహించలేదు. కానీ యోహానైనా, పేతురు గారైనా,
అపోస్తలులైన పౌలు గారు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పామా, తెలియజేసామా, ప్రసంగం ముగించామా అనే ధోరణిలోనే పత్రికలైనా ఈవెన్ వాళ్ళ బోధైనా అలా చేశారు అని మనకు రాయబడింది. ఎందుకంటే పేతురు ప్రసంగం మనకు రాయబడింది, పౌలు గారి ప్రసంగాలు రాయబడ్డాయి. వాళ్ళు ఏం బోధిస్తే ఎలా మార్చబడ్డారు, వాళ్ళు పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్ళు, రక్షించబడ్డానికైనా విశ్వాసంలో ఎదగడానికి. అందుకనే ఈరోజు మనము డైరెక్ట్ పాయింట్ విషయంలో యోహాను గారు చెప్పిన విషయాలు మన దృష్టికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఆయన చెప్తున్న ఈ 2వ అధ్యాయంలోని విషయాలు ఒకసారి ఆలోచన చేద్దాం. సంబోధిస్తున్నాడు, నా చిన్న పిల్లలారా. చిన్నపిల్లలంటే ఆడుకునే పిల్లలు కాదు, వాక్య విషయంలో చిన్న పిల్లలు అయి ఉండొచ్చు. ఎందుకంటే మెచ్యూరిటీ వాళ్ళకి అంత రాలేదు, దేవుళ్ళకి వచ్చానా కూడా. అందుకని వాక్యంలో వాళ్ళు అంతగా ఎదగలేదు కాబట్టి వాళ్ళు చిన్న పిల్లలు అని సంబోధించారు. పౌలు గారు కూడా అదే భావన వ్యక్తం చేశాడు. వాక్య విషయాల్లో మరి ఇంకా పసిపిల్లలు, అందుకే పాలు తాగాల్సి వస్తుంది అని. యోహాను గారు కూడా అదే సంబోధన ఇక్కడ ఉపయోగించాడు, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకున్నట్టుకై ఈ సంగతులు మీకు రాయించున్నాను. కానీ ఎందుకు ఈ విషయాలు రాయాల్సి వస్తుందో ఒక్క లైన్లోనే క్లారిటీ ఇచ్చాడు, మీరు పాపము చేయకూడదు. అందుకే రాసుకున్నాడు, మీరు పాపము చేయకూడదు. ఏం క్లారిటీ ఇచ్చాడు? పాపం చేయకూడదు. ఎవరైనా కానీ పాపం చేయకూడదు. పాపం చేయకుండడానికి దేవుని మాటలు కావాలి, దేవుని గురించి చెప్పే వాళ్ళు కావాలి. పాపం చేయకూడదు అని రాస్తున్నాం. ప్రసంగాలైనా వాక్యాలైనా బోధైనా పాపం చేయకూడదు అనే విధంగా బేస్ అయి ఉంటారు. ఒకవేళ ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, బ్రాకెట్లో వేసి ఆదరణకర్త, తండ్రి యొద్ద మనకున్నాడు. 2 వచనాల్లోనే ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పాడంటే, పాపం చేయకూడదు అని చెప్తున్నాడు. ఒకవేళ పాపం చేస్తే ఆదరణకర్త, ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, లాయరు, అడ్వకేట్, ఆదరణకర్త, తండ్రి దగ్గర మన యొద్ద తండ్రి యొద్ద మనకున్నాడు. ఒక్క వచనంలోనే 2 విషయాలు చెప్పేశాడు. నా చిన్న పిల్లలారా పాపం చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ క్లియర్ అబౌట్ దట్. 2వ విషయం ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ పాపం చేస్తే మరి ఏంటి అనే దానికి కూడా చెప్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, ఆదరణకర్త మనకున్నాడు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఆయనే మన పాపాలకి శాంతికరమై ఉన్నాడు. 4 వేసి కింద ప్రాయశ్చిత్తమైన, నాట్ ఓన్లీ మన పాపము కాదు, సర్వలోకానికి శాంతికరమై. ఎంత మంచి విషయాన్ని చెప్తూ వచ్చాడు. పాపము చేయొద్దు అని చెప్తూనే, పాపం జోలికి వెళ్ళొద్దు అందుకే రాస్తున్నాను అని చెప్తూనే, ఒకవేళ పాపం చేస్తే యేసుక్రీస్తున్నాడు. తండ్రి దగ్గర మనకు యేసుక్రీస్తున్నాడు. ఆయన మన పాపాలకి శాంతి, ప్రాయశ్చిత్తం. నాట్ ఓన్లీ మన పాపాలు, సర్వలోక పాపాలకి ప్రాయశ్చిత్తం. అందుకని ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరికీ యేసు సరిపోతాడు, యేసు రక్తం సరిపోద్ది, సర్వలోక పాపాలను మోస్తుంది ఆయన, సర్వలోక పాపాలు తీసివేయగలిగిన వాడు ఆయన, సర్వలోక పాపులను మార్చగలిగిన వాడు అనే ప్రసంగానికి బేస్ ఇక్కడ మనకు దొరుకుతుంది. 1, 2, 3 వచనాల్లోనే పాపం చేయకూడదని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ చేస్తే తండ్రి దగ్గర ఆదరణకర్త మనకున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, ఆయన మనకు శాంతికరమై ఉన్నాడు. మనకే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు.
శాంతి అయి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనం విశ్వాసంలోకి వచ్చినా కూడా, దేవుళ్ళలోకి ఎదుగుతున్నా కూడా కొన్ని పాపాలు చేస్తామని చెప్తున్నాడు. కొన్ని పాపాలు చేసే వాళ్ళు ఉంటారని చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళు పాపం చేయకూడదని చెప్తూనే, వచ్చిన చిన్నపిల్లలైన వాళ్ళు పాపం చేస్తే భయపడొద్దు, బాధపడొద్దు, దిగజారిపోవద్దు, ఎన్నికెళ్ళొద్దు. పాపాలు చేసినా కూడా ప్రాయశ్చిత్తం ఉంది. మన పాపాలకే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలకి ప్రాయశ్చిత్తం ఉంది. రెండు విషయాలు చెప్తూ వచ్చా. పాపం చేయకూడదు, ఒకవేళ చేసి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మన పాపాలకి శాంతి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం. మనకే కాదు, లోకంలో ఉన్న వాళ్ళకి ప్రాయశ్చిత్తం. ఈరోజు యేసుక్రీస్తు మనకున్నాడు. పాపం చేయకుండా మనం బ్రతకాలి. కొన్నిసార్లు పాపం చేస్తే కూడా యేసుక్రీస్తు ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా శాంతి మనం తెచ్చుకోగలగాలి. కొన్నిసార్లు లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా చెప్పి, మీ పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం, మీ పాపాలకు శాంతి కలిగించేవాడు ఉన్నాడు అని చెప్పడానికి కూడా కావలసిన మాటలు చెప్పేశాడు ఇక్కడ. మన పాపాలకు ప్రాయశ్చిత్తం తెచ్చుకోవడానికి, మనం పాపం చేయకుండా ఉండడానికి, అంతేకాకుండా ఇతరులు కూడా పాపం చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలిగించే మాటలు మనం చెప్పడానికి కావలసిన ఉపదేశం అంతా ఈ 2-3 వచనాల్లో చెప్పేశాడు. జస్ట్ 2 వచనాల్లోనే ఇంత విషయాలు ఆయన చెప్తూ వచ్చాడు. ఈరోజు మనం పాపం చేయకూడదు. ఏ విశ్వాసీ సేవకులను పాపం చేయకూడదు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా పాపం చేయకూడదు. కానీ ఒకవేళ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఉన్నాడు, ఉత్తరవాది ఉన్నాడు, మన తరపున వాదించే ఆయన, మన తరపున ఆదరించే ఆయన ఉన్నాడు, మనకు శాంతినిచ్చే ఆయన, ప్రాయశ్చిత్తం చేసే ఆయన ఉన్నాడు. మనకే కాదు, మనలాగా పాపంలో ఉన్న సర్వ లోకంలో ఉన్న వాళ్ళకి ఆయన ప్రాయశ్చిత్తం అని ధైర్యంగా మనం ప్రకటించడానికి, ధైర్యంగా నలుగురికి మనం చెప్పడానికి ఈ వచనాలు మనకు పునాదిగా నిలుస్తున్నాయి. అలాంటి గొప్ప విషయాన్ని యోహాను గారు ఇక్కడ చెప్తూ వచ్చాడు. తర్వాత ఇంకేం చెప్తూ వచ్చాడంటే, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాను అని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకుని అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాము. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాం. ఈ వచనాల్లో ఇంకొక 2 విషయాలు క్లారిటీ ఇస్తున్నారు. మనము ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలననే ఆయన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయన్ను ఎరిగి ఉన్నాము అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే అబద్ధికుడు, వానిలో సత్యము. ఏం క్లారిటీ ఇస్తున్నాడంటే, చిన్నపిల్లలైన విశ్వాసాలు చెప్తున్న మాట, ఒక వ్యక్తి యేసు ప్రభువును ఎదిగినాడు, తెలుసుకున్నాడు, మారినాడు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆయన ఆజ్ఞల్ని గైకొనుట వలన అతడు ఎరిగాడు అని చెప్పవచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే వాడు ఎరగలేదు, వాడు అబద్ధికుడు, వాడిలో సత్యము లేదు అని చెప్పవచ్చు. అప్పుడున్న సంఘానికి ఇచ్చిన క్లారిటీ ఆయన, ఒక వ్యక్తి నేను దేవుణ్ణి ఎరిగాను అని చెప్తే దేవుని ఆజ్ఞలు పాటించడమే దేవుని ఎరగడం. దేవుని ఆజ్ఞలు పాటించకుండా నేను ఎరిగాను అని చెప్తే అతడు ఎరిగినట్టు కాదు, అబద్ధికుడు, సత్యము లేనట్టు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుణ్ణి ఎరగడం అంటే దేవుని గురించి తెలుసుకోవడం కాదు. ఈరోజు దేవుణ్ణి ఎరగడం అంటే దేవుని గురించి చెప్పడము కాదు. ఈరోజు దేవుని గురించి
ఎరగడం అంటే దేవుని గురించి వినడము. ఈరోజు దేవుణ్ణి ఎరగడం అంటే దేవుని గురించి చదవడము కాదు, వినడము, చదవడము, తెలుసుకోవడము కాదు, చెప్పడము కాదు. దేవుణ్ణి ఎరిగాము అనే బేస్ మనకు ఎలా తెలిసిద్ది అంటే ఆజ్ఞలను గైకొంటున్నాడా, యేసుప్రభు ఆజ్ఞలు గైకొంటున్నాడా, యేసుప్రభు చెప్పినట్టు చేస్తున్నాడా, యేసుప్రభు అడుగుజాడల్లో నడుస్తున్నాడా, యేసుప్రభు ఏవైతే సంఘానికి శిష్యులకి బోధించాడో అవి బోధిస్తున్నాడా, అవి అనుసరిస్తున్నాడా, గైకొంటున్నాడా. యేసుప్రభు గురించి తెలుసుకోవచ్చు అని ఆజ్ఞలు గైకొన్నట్టు కాదు. యేసుప్రభు గురించి బోధించవచ్చు, ఆజ్ఞలు గైకొన్నట్టు కాదు. యేసుప్రభు గురించి చదువుకోవచ్చు, ఆజ్ఞలు గైకొన్నట్టు కాదు. నిజంగా ఎరగడం అంటే తెలుసుకోవడమో, చెప్పడమో, బోధించడమో కాదు, గైకొనడం. అందుకే ఆ రోజు ఎంతో మంది గురించి ప్రభు చెప్పాడు, అయ్యా మేము నీ సముఖం ముందు తిని తాగితమే, నీ బోధలు వింటుమే, నీ నామను దెయ్యాలు వెళ్ళగొట్టిమే, నీ నామను బోధించితిమే అంటే ఒకటన్నాడు తెలుసా యేసు ప్రభు? అక్రమం చేసే వాళ్ళారా, మీరెవరో నేను ఎరుగను. ఐ డోంట్ నో హూ యు ఆర్. మీరెవరో నాకు తెలియదు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఒక వ్యక్తి బోధించవచ్చు, ఒక వ్యక్తి వాక్యం తెలుసుకోవచ్చు, చెప్పవచ్చు, చదవచ్చు అన్నంత మాత్రాన గైకొన్నట్టు కాదు. గైకొన్నవాడు ఎరిగినట్టు, ఎరిగితే గైకొన్నట్టే, గై కొనకపోతే అబద్ధికుడు. ఈ మాటలకు బలము యేసుప్రభు చెప్పిన వచనాలు కూడా. ఆ రోజు ఎంతో మంది దేవుని రాజ్యంలో కూర్చుంటారు. మీరు వచ్చి అయ్యా మీరు మా వీధుల్లో బోధించారు, మేము నీ నామమును తిని తాగాము, మీరు మాకు తెలుసు అని చెప్తారంట. ఇంకొక సందర్భంలో అయితే మీ నామను దెయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాము, ప్రవచించామని చెప్తారంట. రెండు సందర్భాల్లో చెప్పిన మాట మీరెవరో నాకు తెలియదు, నేను ఎరగను అన్నాడు. మీరెవరో నేను ఎరగను. ఈరోజు ఎరగడం అంటే చెప్పడమో, వినడమో, చదవడమో, తెలుసుకోవడం కాదు, గైకొనడం. గైకొంటే గై కొనకపోతే బద్ధికుడు, గై కొనకపోతే సత్యము ఉండదు. ఈ విషయాన్ని ఆ రోజు సంఘానికి ఎంతో క్లారిటీగా వాళ్ళకి ఎక్కించాడు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు 5వ వచనంలో, ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజంగా నిలిచి పరిపూర్ణమైంది, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. రెండు విషయాలు ఇక్కడ ప్రాక్టీస్తున్నాడు ఈ మాటలో. దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుని ప్రేమ ఆ వ్యక్తి జీవితంలో పరిపూర్ణమైంది. దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. అందుకే యేసు ప్రభువును తండ్రి ప్రేమించాడు, ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతిదీ ఆయన చేశాడు. అందుకే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, తండ్రి ప్రేమకు నాలో పరిపూర్ణమైందనే మాటలు యేసు చెప్పాడు. తండ్రి ప్రేమను పూర్తిగా పొందాడు. ఇది కూడా ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుని ప్రేమ ఆ వ్యక్తి జీవితంలో పరిపూర్ణమవుతాడు. అందుకే దేవుడే మనల్ని ప్రేమించాడు, మనము దేవుణ్ణి ప్రేమించలేదు అని యోహాను గారే రాస్తారు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాలి, దేవుని ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణము అవుతుంది అంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని గైకొంటేనే అవుతుంది. దేవుని వాక్యాన్ని గైకొంటే ప్రేమ అనేది పరిపూర్ణం అవుతుంది. దేవుని ప్రేమ ఆ వ్యక్తి జీవితంలోకి వస్తుంది. అందుకే యేసు ప్రభువును అంతగా ప్రేమించాడు, ఆయన చెప్పిన ప్రతిదీ పాటించాడు. కాబట్టి ఈరోజు అంత ప్రేమ తండ్రి వల్ల మన జీవితంలో పరిపూర్ణం అవ్వాలంటే ఆయన వాక్యం గైకొనాలి. వాక్యం గైకొంటుంటే ప్రేమ పరిపూర్ణమైంది. మన గురించి చెప్పిన వాక్యం, మన జీవితంలో గురించిన వాక్యం గైకొనినప్పుడు
దేవుని ప్రేమ అంతకంతకు మన విషయంలో పరిపూర్ణమైందని, మనలో పరిపూర్ణమైందని. వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. వాక్యాన్ని గైకొనే వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణం. మరి మిగతా వాళ్ళ విషయం ఏంటి అంటే, ప్రేమ పరిపూర్ణం అవ్వదు. వాక్యం వింటారు, గైకొనకపోతే దేవుని ప్రేమ వానిలో పరిపూర్ణం అవ్వదు. ఇంకా రెండో విషయం ఏం క్లారిటీ ఇస్తున్నాడు? ఎవడైతే దేవుల్లో నిలిచి ఉన్నాను అని చెప్పుకుంటాడో, ఒకటి వాక్యం గైకొంటే, రెండోది దేవుల్లో నిలిచి ఉంటుంది. దేవుల్లో నిలిచి ఉన్నానని చెప్పుకుంటే ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగే తను నడుచుకున్న భక్తుడు. ఇట్ హ్యాస్ టు ఫాలో హిమ్. కంపల్సరిగా ఆయన ఎలాగో నడుచుకున్నాడో మనము అలాగో నడుచుకోవాలి. దీని వలన మనము ఆయన యందు ఉన్నాము అని తెలుసుకుంటాం. లోకంలో బంగారం కాదో అవునో తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు, యాసిడ్లు, కొన్ని అవునో కాదో, నిజమో ఒరిజినల్ కాదో తెలుసుకోవడానికి అనేక రకాల పరీక్షలు ఉన్నాయి. దేవునిలో మనము నిలిచి ఉన్నామని, దేవుని ప్రేమ నిజంగా మనలో ఉంది, మన మీద ఉంది అనే రెండు టెస్టులకి మనం ఎలా తెలుసుకోవచ్చో యోహాను గారు చక్కగా చెప్తున్నారు. వాక్యం గైకుంటున్నావా, నీ మీద దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటది, నీలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటది. ఆయన ఎలాగో నడుచుకున్నాడో నువ్వు అలాగే నడుస్తున్నావా, అప్పుడు నువ్వు ఆయనలో ఉన్నావు అని, ఆయనలో ఉన్నావు అని, ఆయనలో నిలిచి ఉన్నావు అని. ఆయన ఎలాగో నడుచుకుంటే నువ్వు అలాగ నడిస్తే ఆయన నిలిచి ఉన్నట్టే, ఆయన వాక్యాన్ని గైకుంటే నీలో దేవుని ప్రేమ ఉన్నట్టే. ఈ రెండు టెస్టుల వల్ల, దీని వలన మనం ఆయనలో ఉన్నాము అని, మనలో ఆయన ఉన్నాడు, ఆయన ప్రేమ మనలో ఉంది అని తెలుసుకుంటాం. ఈరోజు మనం ఆలోచించాలి, దేవుని ప్రేమ నాలో ఉందా? ఎలా ఉంటది? నేను వాక్యాన్ని గైకొంటుంటేనే ఉంటది, చదివితేనో వింటనో ఉండదు. నేను ఆయనలో నిలిచి ఉన్నానా? ఎలా ఉంటది? ఆయనలాగా నేను నడుస్తే కదా నేను నిలిచి ఉన్నట్టు. లేకపోతే నేను నిలిచి ఉన్నాను నేను ఎలా అనుకుంటా? మోసం చేసుకున్నట్టు. ఆయనలాగా నడుస్తుంటే నేను ఆయనలో ఉన్నట్టే అనుకుంటాను. వాక్యాన్ని గైకొంటుంటే దేవుని ప్రేమ నాలో ఉంది, పరిపూర్ణమవుతుంది అని అనుకుంటా అనే విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవడానికి యోహాను గారు రాసి పెట్టారు. ఒక వ్యక్తి దేవునిలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి, ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి కావలసిన విషయాలు రాస్తూ వచ్చాడు. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయట్లేదు. ఈ పూర్వాజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. చీకటి కత్తించుతున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగజేసెను కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో యోహాను గారు ఇంకొక విషయం గురించి చెప్తున్నాడు. నేను పూర్వ ఆజ్ఞ తప్ప కొత్త ఆజ్ఞ రాయట్లేదు. ఈ ఆజ్ఞ మీరు విన్న వాక్యమే, అది మీకు తెలుసు అని. కొత్త ఆజ్ఞ ఒకటి రాయాల్సి వస్తుంది, రాస్తున్నా. ఎందుకంటే చీకటి కత్తిస్తుంది, ఇప్పుడు సత్యమైన వెలుగు వస్తుంది. యేసు ప్రభు ఎలా మోడిఫికేషన్ చేశాడో యోహాను దగ్గర ఉండి చూశాడు కాబట్టి ఈ విషయం చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు రానంత వరకు నేను వెలుగును, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు అనే ప్రసంగాన్ని
యోహాను విన్నాడు కాబట్టి యోహాన్ గారే రాశారు సువార్తలు. ఆ విషయం యేసు ప్రభు వెలుగు అనే విషయాన్ని యోహాన్ గారే రాశారు. పత్రికలు కూడా అదే చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా నేను కొత్త ఆజ్ఞ ఇస్తున్నా మీకు, అదేంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. యేసు ప్రభు ఒక కొత్త ఆజ్ఞను కొత్త నిబంధనలోకి తీసుకొచ్చాడు. ఇంకొక మాట యేసు ప్రభు ఏమన్నాడంటే, చీకటి ఉన్నంత వరకే పని చేయాలి, మరి వెలుగు పోయి చీకటి రాబోతుంది అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. అంటే ఇక్కడ చీకటి గతిస్తుంది, వెలుగు రాబోతుంది. సాతాను రాజ్యము, సాతాను యొక్క ప్రభావం వెళ్ళిపోబోతుంది. సత్యమైన వెలుగు, ధర్మశాస్త్ర సంబంధమైన వెలుగు కంటే కూడా సత్యమైన వెలుగు యేసుక్రీస్తు రూపంలో వచ్చింది. దాని విషయంలో ఆ యేసుక్రీస్తు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. పాత నిబంధనలు ఈ కొత్త ఆజ్ఞ లేదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే ఆజ్ఞ లేదు. సహోదరుని ప్రేమించాలి, సహోదరుని కోసం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము అనే విషయాలు జీర్ణించుకున్న వ్యక్తి యోహాను గారు. అందుకే ఈ పదాలు, ఈ మాటలన్నీ తన పత్రికలో పెట్టాడు. యేసు ప్రభు ఒకరినొకరు ప్రేమించమన్నది కానీ, యేసు ప్రభు వెలుగు, నిజమైన వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది, చీకటి గ్రహించలేకపోయింది అనే విషయాలు కానీ యోహాను గారే రాశారు తన పత్రికలో, తన సువార్తల్లో. సహోదరుని ప్రేమించాలి, మనము యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి సహోదరుని కోసం మనం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని కూడా ఇదే పత్రికలో యోహాను గారు రాశారు. ఇక్కడ చీకటి గతిస్తుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది, ఇప్పుడు రాబోతుంది. అది ఏందంటే ఆయన వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషిస్తే అది చీకటిలో ఉన్నట్టు, సహోదరుని ద్వేషిస్తే మనం చీకటిలో ఉన్నట్టు, అదే సహోదరుని ప్రేమిస్తే వెలుగులో ఉన్నట్టు. అతనిలో అభ్యంతరపరిచే కారణాలు ఉండవు. అదే ద్వేషిస్తే చీకటిలోనే ఉండి, చీకటిలోనే నడుస్తూ, చీకటి గుడ్డితనం కలగజేసి అసలు ఎక్కడికి పోతున్నారో కూడా తెలియదు అనే ఒక విషయాన్ని ఆ రోజు సంఘానికి చెప్తారు. ఎందుకంటే అప్పటిదాకా ధర్మశాస్త్రం పాటించే యూదులు ఉన్నారు, యూదుల్లో నుంచి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో సహోదరుని ప్రేమించాలి, సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి అని లేదు. పొరుగు వారిని ద్వేషించవచ్చు, అక్కడ వేరే పెట్టుకున్నా కూడా శత్రుభావాన్ని పెట్టుకున్నా, శత్రువులుగా మనం చూస్తున్నా, మీ శత్రువులకు దూరంగా ఉన్న పాత నిబంధనలు తప్పు లేదు. కానీ సత్యమైన వెలుగు వచ్చింది, యేసుక్రీస్తు వచ్చాడు, కొత్త ఆజ్ఞ ఒకటి చేశాడు. అందుకే తన అమ్మకు కూడా రాసేటప్పుడు ఇదే చెప్తాడమ్మా, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన మనకి ఇచ్చిన కొత్త ఆజ్ఞ. తన పత్రికల్లో, తన యొక్క సువార్తలో ఈ విషయాన్ని నొక్కి మరీ చెప్పిన వ్యక్తి యోహాను గారు. ఈ పారాగ్రాఫ్ లో మొత్తం కూడా ఆయన చెప్పాడు, సహోదరుని ద్వేషిస్తే చీకటిలోనే ఉన్నట్టు, చీకటిలో నడుస్తున్నట్టు, కొట్టితనం కలిగినట్టు, ఎక్కడికి పోతున్నామో తెలియనట్టు, అభ్యంతర కారణం ఉన్నట్టు. అదే ప్రేమిస్తే అభ్యంతర కారణం లేదు, వెలుగులో ఉన్నట్టు, సత్యమైన యేసుక్రీస్తు అనే కొత్త ఆజ్ఞ కలిగిన వెలుగులో ఉన్నట్టు అనే విషయాన్ని ఆ రోజు సంఘానికి చెప్తూనే ఈరోజు మనకు అదే మాటలు ఈరోజు గుర్తు చేస్తున్నారు. సహోదరులను ప్రేమించడం, సహోదరుల కోసం ప్రాణం పెట్టడం, సహోదరులను ద్వేషించకపోవడం, కొత్త ఆజ్ఞ, కొత్త వెలుగు ఇది, కొత్త జీవితం ఇది. ద్వేషించడం అనేది చీకటి, చీకటిలో బ్రతికే బ్రతుకు, గుడ్డితనమైన బ్రతుకు, అభ్యంతర కారణమైన బ్రతుకు, అక్కడికి పోతున్నామో కూడా తెలియని బ్రతుకు కింద మారే పరిస్థితి ఉంది. కాబట్టి సహోదరుని ప్రేమించడము, సహోదరుని ద్వేషించడం, చీకటిలో ఉండడము, వెలుగులో ఉండడం అనే విషయాల గురించి చెప్తున్నాడు. పాత ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ ఎన్నిటికి చెప్తున్నాడు. సహోదరుని ద్వేషించడం పాత ఆజ్ఞ, ప్రేమించడం కొత్త ఆజ్ఞ. వెలుగులో ఉండడము కొత్త ఆజ్ఞ, చీకటిలో నడవడం పాత ఆజ్ఞ. ఆ విషయాన్ని మనం చేయాలని
వచ్చాడు. కాబట్టి ఈ విషయాలను బట్టి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క 4 తలంపులు. పాపం చేయకూడదు, చేస్తేనా ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాము అంటే ఆజ్ఞలు గైకొనడమే ఎరిగి ఉండడము, వినడము, చెప్పడము, చేయడం కాదు. ప్రేమ నిజంగా దేవుంది మనలో ఉంది, మనం ఆయనలో ఉన్నాము అని తెలుసుకునేది వాక్యం గైకొనడం వల్ల, ఆయనలాగా జీవించడం వల్ల. కొత్త ఆజ్ఞ, కొత్త వెలుగు మన జీవితంలో ఉంటే మనం వెలుగులో ఉన్నట్టు మన విషయంలో అభ్యంతర కారణం ఏమీ లేనట్టు. లేదంటే పాత ఆజ్ఞలో, చీకటిలో అభ్యంతర కారణమైన జీవితంలో మనం ఉన్నట్టు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. యోహాను గారు ఎంతో అమూల్యమైన విషయాలని ప్రభువా సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు. అనవసరమైన విషయాలు కానీ, అర్థం కాని విషయాలు కానీ, అవసరం లేని విషయాలు ఏమీ లేకుండా కొన్ని వచనాల్లోనూ ఎంతో అమూల్యమైన విషయాలు ప్రభువా ఒక విశ్వాసికి, సేవకుడికి, క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తరతరాలుగా నిలిచిపోయే ప్రసంగాలు, పత్రికలు ప్రభువా చేశారు నాయన. ఎంతమంది భక్తులను ఆదరించినవి, జీవితాల్లో ఎలా నడవాలో నేర్పించినవి, బోధించినవి పత్రికలు ప్రభువా. ఎన్నో విషయాలు యాకోబు గారు, పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు కూడా రాస్తూ వచ్చారు. ఈరోజు నా ప్రభువా పాపం చేయకూడదనే మీ యొక్క అభిప్రాయం నైనా, ఒకవేళ చేసినా కూడా అవకాశం ఉంది దేవా. ఆదాము పాపం చేసినప్పుడు అవకాశం లేక వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు మాకు ఉన్నాడు. పాపం చేయకూడదు, ఒకవేళ చేసినా కూడా ఆదరణకర్త ఉన్నాడు, శాంతికర్త ఉన్నాడు. ప్రాయశ్చిత్తం చేసిన మా యేసుక్రీస్తు ఉత్తరవాది ఉన్నాడు. దాన్ని బట్టి మేము మా విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు అయితే పాపం చేసి నీకు దూరమైతామో, దూరమైన ప్రతిసారి దేవా నీ కుమారుని బట్టి నీ దగ్గరికి రావడానికి, నీ కుమారుని ప్రాయశ్చిత్తాన్ని బట్టి, రక్తాన్ని బట్టి మేము నీ దగ్గరికి వచ్చి నాయనా మా జీవితాన్ని మళ్ళీ సరి చేసుకోండి, నీతో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి దేవా. మేము మిమ్మల్ని ఎరిగి ఉన్నాము అంటే నీ గురించి వినడము, నీ గురించి చేయడము, చెప్పడం కాదు. చెప్పినా చేసినా కూడా మీరు ఎరగను అంటారు. చెప్పడమో, చేయడమో, వినడమో, చదవడమో కాదు, గై కొనడం నేర్పించండి. గై కొనకపోతే మేము అబద్ధికులము, మేము నిన్ను ఎరగనట్టే ప్రభా, మీరే సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా నీ ప్రేమ మాలో ఉంది, నేను మేము నీలో నిలిచి ఉన్నాము అని తెలుసుకోగలిగే ఒక ఆలోచన సూత్రాన్ని మాకు ఇచ్చావు. నీ వాక్యాన్ని ఎంత గైకొంటామో అంతగా నీ ప్రేమ దేవా మా మీద ఉంటది. నీ ఆజ్ఞలు గైకొనే కొంది, నీ వాక్యాన్ని గైకొనే కొంది నీ ప్రేమ అంతగా మాలోకి వస్తుంది దేవా, మా మీద ఉంటుంది తండ్రి. నీలాగా మేము నచ్చిన ప్రతి విషయంలో కూడా ప్రభా నీ అడుగు జాడల్లో నడిచినప్పుడు, మేము నడిచినప్పుడు ప్రభా మేము నీలో నిలిచి ఉన్నట్టే. ఇలాగ చేయకుండా, ఇలాగ మాట్లాడకుండా, ఇలాగ ప్రభా మేము పాటించకుండా, జీవించకుండా ఉంటే మేము నీలో నిలిచి లేనట్టే. బయట పారవేయబడి, తొక్కివేయబడే బ్రతుకుతో గడుపుతున్నట్టే నాయన. ఈ విషయాన్ని మేము తెలుసుకుంటాం. నీలో ఉన్నామా లేదా, నీ ప్రేమ మాలో పరిపూర్ణం అవుతుందా లేదా, ప్రతిరోజు మేము గ్రహించుకోవడానికి, పరీక్షించుకోవడానికి సాయం చేయండి. అంతేగాక కొత్త నిబంధనలు మాకు ఇచ్చిన ఆజ్ఞ దేవా, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించడం, వెలుగులో నడవడం. వెలుగు వచ్చింది, ఇప్పుడు చీకటి గతించింది, కొత్త ఆజ్ఞలు వచ్చినాయి. అతని ఆజ్ఞలు మార్చారు. పాపుల కోసం ప్రాణం పెట్టారు,
శత్రువుల కోసం ప్రాణం పెట్టారు, బలహీనుల కోసం ప్రాణం పెట్టారు. అలాగే బలహీనులైన సహోదరులని, శత్రువులైన సహోదరులని, నేను మా మీద అసూయ పెట్టుకున్న సహోదరులని ప్రేమించగలిగే స్థాయికి తీసుకురండి. వెలుగులో నడిచే స్థాయికి తీసుకురండి. ఆ రీతిగా మీరే కృప చూపించండి. ఇంతవరకు ఈ ఆరాధనలు సహాయం చేశావు. ఆరాధించడానికి ఇచ్చిన పాటల కోసమే వందనాలు, వాక్య తలంపుల కోసమే వందనాలు. అదేవిధంగా మా విశ్వాసానికి కావలసిన వాక్య తలంపుల కోసమే వందనాలు. వచ్చిన వారికి ఈ మాటలు దీవెనకరంగా చేయండి. వారిని అంతకంతకు విశ్వాస జీవితంలో అభివృద్ధి, ఆత్మీయతను కలిగించండి దేవా. అదేవిధంగా ఈ వాక్యాల ప్రకారం చేసి నీలో ఉన్నాము అనే నిర్ధారణ చేసుకోవాలని సాయం చేయండి. ఈ వారం అంతా నీ కృప ఉంచండి. సన్నిధిగా కొడుకోకపోయినా కూడా దేవా, నిన్ను ఆరాధించడానికి ప్రతి క్షణము మా హృదయం నీకు దగ్గరగా ఉండడానికి, మా హృదయం పవిత్రంగా ఉండడానికి, ఇతరులకు మేము మేలు చేయడానికి సహాయం చేయండి. అంతేకాకుండా ప్రతి విషయంలో నీలాగా నడుచుకోవడానికి, ప్రతి విషయంలో నీ వాక్యాన్ని గైకొనడానికి, ప్రభా ప్రతి విషయంలో నీ ఆజ్ఞలు గైకొనడానికి, పాపం లేకుండా జీవించడానికి, ఇలా పాపం చేసిన పరీక్షించుకొని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఆయా పనుల్లో సహాయం చేయండి. ఆత్మీయ జీవితాల్లో సహాయం చేయండి. ఆయా పనుల్లో మీరు మక్కువగా ఉండే దేవా, తలపెట్టబోయే పనుల్లోనూ, జరిగిస్తున్న పనుల్లోనూ, చేయాల్సిన పనుల్లో సహాయపడండి. నీ కృపను, నీ ఆశీర్వాదాన్ని నుంచి దేవా, సాతాను శక్తులను బంధిస్తున్న, శోధనలను బంధిస్తున్న, అపవాది యొక్క తంత్రాలను బంధిస్తున్న ప్రభా, సిల్వర్ ప్రోక్షణ జయోత్సవాన్ని మా జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో, పనుల్లో ఉంచండి దేవా. మీరే కృప చూపించండి దేవా. ఇంతవరకు మాతో ఉన్నది వందనాలు ప్రభా. సార్వత్రిక సంఘ విశ్వాసులు, సేవకులను జ్ఞాపకం చేసుకొని లోకంలో ఎంతో మంది ఇంకా నిన్ను ఎరగక ప్రభా ప్రాయశ్చిత్తం పొందలేని స్థితిలో ఉన్నారయ్యా. అందులో పెద్దలు మొదలుకొని పిన్నల వరకు ఉన్నారు ప్రభా. సహాయం చేయదేవా. అధికారులను ప్రభా, నాయకులను ప్రభా, ప్రెసిడెంట్లని మీరు ఎంతగానో మనసు మారుస్తూ క్షేమాన్ని ఇచ్చారు. ఇంకా మంచి పరిపాలన, ఒక దేశం పట్ల ఒక దేశం క్షేమాభివృద్ధి ముందుకెళ్ళినట్టు నాయకులకు కావాల్సిన జ్ఞానం దయచేది. నిర్ణయాల్లో మీరు జ్ఞానం దయచేది. ఆయా పనుల్లో బిజినెస్ చేస్తూ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు తయారు చేస్తూ దేశ క్షేమానికి పాటుపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే సహాయం చేయండి. ఈ భూమి మీద నీ రాజ్యం వచ్చేంత వరకు, నీ చిత్తం జరిగేంత వరకు పరలోకాన్ని మేము భూమి మీద అనుభవించగలిగినట్లు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊర్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని పరలోక ఆనందాన్ని అనుభవించేటట్టు చేయండి ప్రభా. వారమంతా మాకు మీ సన్నిధి తోడుగా ఉంచమని, ఇంతవరకు తోడైనందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి మనకును వచ్చిన వారికి, సర్వత్రిక సంఘ విశ్వాసులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రాకడ వరకు, మరణాల వరకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.